आंटी विजय आंटी ఆకలి తెచ్చుకున్నాం ఆకలి సాయిరామ్ అండి. రత్న గారు మన స్వామి కాలేజీలో చదువుకున్నారు, తర్వాత గురువు గారు కూడా పనిచేశారు. ఆమె ఇప్పుడు ఈ కార్యక్రమం చేసుకున్నాం కదా, దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పమని వారిని కోరుతుంది. వాళ్ళ కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లలు అందరికీ సాయిరామ్. ఈరోజు మీరు చూశారు కదా, అందరూ తల్లిదండ్రులకి ఇవాళ రేపు తల్లిదండ్రులకి పాద నమస్కారం ఎవరన్నా చేస్తున్నారా? ఆ పద్ధతే మానేశారు. అవునా? ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంత కష్టపడి వాళ్ళని మనం తినకున్నా వాళ్ళు బాగుండాలి అని ఎంత శ్రమపడి పిల్లల్ని పెంచుతారు. కానీ ఇవాళ రేపు పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రుల మీద అభిమానం కానీ ప్రేమ కానీ అవి తగ్గిపోతుంది. అవునా కదా? అసలు వాళ్ళకేంటి నమస్కారం చేయాలన్న స్టేజ్ కూడా వచ్చారు, దీనికి కూడా వచ్చారు. ఇప్పుడు మీరు గణేష్ అయితే ఆ గణేష్ పూజలో ఎందుకు చేస్తారని మీకు కథ వస్తుంది, తెలుసు కదా? చదువుతారా కథని? పుట్టికనే గణేషుని పెట్టి దండం పెట్టుకుంటారా? ఒకవేళ చదవకపోతే ఆ కథ చదివించుకోండి. ఎవరితో పిల్లలకి ఏమైనా చదువు వస్తే తెలుగులో ఉంటే చదివించుకోండి. దాంట్లో ఎట్లా వస్తుందంటే, శివుడు పార్వతికి 2 పిల్లలు, శివుడికి పార్వతికి. ఎవరు? ఒకళ్ళు గణేష్, ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి. అయితే వాళ్ళిద్దరిలో ఎవరో వాళ్ళని ఈ యొక్క అందరికి, ఈ గణాలందరికీ అధిపతిగా పెద్దగా పెట్టాలని అనుకుంటారు. అందరు దేవతలు అందరూ అనుకుంటారు. ఎవరిని పెట్టాలి? ఇప్పుడు ఏదైనా అనుకుంటాం అనుకో, ఒకసారి మీ గ్రామంలో పెద్దలు పెట్టాలంటే కొంచెం మంచి ఉన్నవాడినే పెడతారు కదా, అంటే తెలుగున్నవాడినో లేకపోతే ఏదో తెలిసిన ఆయనని పెడతారు కదా. అట్లనే మరి ఎవరిని పెట్టాలని వాళ్ళకి డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. సరే వీళ్ళిద్దరికి ఒక కాంపిటీషన్ పెడతాం, ఒక ఇది చెప్తాము అనేసి ఏమంటారంటే, ఎవరైతే 300 ఈ లోకంలో ఉన్న నదులలో వెళ్ళి స్నానం చేసి ముందు వస్తారో వాళ్ళకి ఈ యొక్క గణ ఆధిపత్యం ఇస్తామని అనుకుంటారు. ఎవరు? శివుడు, పార్వతి. ఇంకా సరే మన సుబ్రహ్మణ్య స్వామి వాహనమేమో నెమలి వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. మన గణేష్ వాహనం ఏంటి? ఎలక వెళ్ళలేదు అంత ఫాస్ట్ గా, ఎగరలేదు కూడా. మరి ఈయననేమో గణేష్ మహారాజు బాగా కొంచెము బొజ్జ గణపతి అంటాం కదా ఉన్నది. ఆయన ఈయన సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఉంటుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఎట్లా అని అప్పుడు ఏం చేస్తాడంటే, గణేష్ తల్లిదండ్రులు ఇద్దరిని పెట్టుకొని వాళ్ళ చుట్టూ, ఎందుకంటే తల్లిదండ్రులే దైవం. ఇప్పుడు మనము దేవుడు ఎక్కడున్నాడో మనం చూడలేము, రాముడు కృష్ణుడు ఎవరు తెలియదు మనకి. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం. ఎందుకంటే వాళ్ళు మనల్ని తల్లి పెంచి మనకి విద్యాబుద్ధులు చెప్పించి మనల్ని ఒక మంచి మార్గంలో పెట్టి మన పిల్లల్ని పెళ్లి చేసి మళ్ళీ ఆ పిల్లల్ని మన వాళ్ళు చూసుకుంటా ఇంకా ఎవరు చేస్తారు? ఎవరు చేయలేదు కదా. ఎన్నో కష్టాలు. ఒక చీరముక్క రక్తం వస్తే చీరముక్క చింపి కట్టినప్పుడు మళ్ళీ ఆ భగవంతుడు ఏం చేశాడు? ఆమెని దుశ్శాసనుడు చీర అంతా ఇచ్చేసినప్పుడు ఆ యొక్క వరవలు అంటే చీరలన్నీ ఇచ్చాడు ఆమెకి మానం కాపాడడానికి. అట్లా మనం ఏదన్నా కొంచెం మంచి పని చేస్తేనే దేవుడు కూడా
అయ్యో మాకేమో కష్టాలు వస్తున్నాయి, ఏమి ఇస్తా వస్తున్నాయి, భగవంతుడు ఎక్కడున్నాడో ఏమో మాకేం చేయట్లేదు అని అంటే అట్లా కాదు. ముందు మనం మంచి చేయాలి, చేస్తేనే. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, పండించుకుంటారు కదా. పోయినసారి మీరు భూమిలో విత్తనాలు వేసుకున్నారు, జొన్న విత్తనాలు వేసుకున్నారు. జొన్న విత్తనాలు వేసుకుంటే ఏమొస్తాయి? ఈ సంవత్సరం అంతా కాస్త 6 నెలలకు కాస్తాయి అనుకోండి. కాసినాక ఏం చేస్తారు మీరు? జొన్న విత్తనాలు ఇంటికి వస్తాయా?